ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వం భూ సమీకరణ పద్ధతిలో భూమిని సేకరించింది. రాజధాని కోసం 29,000 మంది రైతులు 34,000 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. వారిలో 29 గ్రామాలకు చెందిన 3,139 మంది అసైన్ రైతులు 2,689 ఎకరాలు ఇచ్చారు. వారి భూములపై గత వైసీపీ ప్రభుత్వం సిఐడి కేసులు వేసింది. వారి స్థలాలను నాట్ టాలీడ్ జాబితాలో పెట్టి 5 ఏళ్ల పాటు వేధించింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఆ భూములను అసైన్ చర్ నుంచి తప్పించింది. సాధారణ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల తరహాలో వీటికి కూడా సర్వ హక్కులు కల్పించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధానిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో దళారులు అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. కొర్రీలు పెట్టి రైతుల ప్లాట్ల ధరలు తగ్గించేస్తున్నారు. కారు చౌకగా కొట్టేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని రిటర్నబుల్ ప్లాట్లది ఒకే స్వభావం. అయితే దళారులు రైతుల పట్ల ప్లాట్ల ధరలు కూడా తగ్గించి కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అసైన్ రైతులపై పెట్టిన తప్పుడు సిఐడి కేసులను వాడుకొని వారిని లూటీ చేస్తున్నారు. సిఆర్డీఏ ఒప్పందం ప్రకారం రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను ప్రభుత్వం చట్టపరంగా రిజిస్టర్ చేసి అందిస్తుంది. అలా ఇచ్చే క్రమంలో రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూమి స్వభావం అనే కాలం వద్ద అసైన్డ్ అని నమోదు చేస్తుంది. ఈ పదాన్ని అడ్డం పెట్టుకుని దళారులు రైతుల్ని మోసం చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు అసైన్డ్ స్వభావం ఉంటుందని చెప్పి వాటికి ఎలాంటి హక్కులు సంక్రమించవని, బ్యాంకుల నుంచి రుణాలు రావని చెబుతూ రేట్లు తగ్గించేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో గజం 35,000 ఉన్న స్థలాలకు 10,000 నుంచి 12,000 రూపాయలకు దళారులు కొల్లగొట్టారు. దళారులు తప్పుడు ప్రచారాలతో ఆ భూములను 40,000 నుంచి 50,000 రూపాయలకే కాజేస్తున్న ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. ఒకే లేఅవుట్, ఒకే సర్వే నెంబర్లో ప్లాట్లు వచ్చిన సాధారణ అసైన్ రైతుల ప్లాట్ల ధరల్లో 10,000 నుంచి 20,000 రూపాయల తేడా కనిపిస్తోంది. ఇలా తొలుత అసైన్ రైతుల ప్లాట్ల ధరలు తగ్గించి ఆ ధరను చూపి సాధారణ రైతుల ప్లాట్ల ధరలను కూడా తగ్గించేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ వైపు నుంచి రిటర్నబుల్ ప్లాట్లపై స్పష్టమైన ప్రకటన రావాలని రైతులు కోరుతున్నారు. తద్వారా గందరగోళం తొలగిపోతుందని, దళారుల ఆట సాగదని నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.